హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నేను చూపించబోయే రెసిపీ ఏంటి తెలుసా? మటన్ దమ్ బిర్యానీ. సో ఎంతో టేస్టీగా సింపుల్గా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది కష్టం అనుకుంటారండి, కానీ చాలా సింపుల్ అండి. దానికోసం నేను 700 grams మటన్ తీసుకున్నాను. వాష్ చేసుకొని ఇట్లా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీంట్లో ఏమేమి యాడ్ చేశానంటే నేను పసుపు, ఉప్పు, కారం, హోల్ మసాలా అన్నీ యాడ్ చేశాను. అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ డ్రైడ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుని అవి కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కర్డ్, ఆయిల్ అండ్ 1 లెమన్ అన్నీ యాడ్ చేసుకుని, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మ్యారినేట్ చేసి ఒక ½ అవర్ లీవ్ చేసి ఇట్లా పెట్టుకోండి. సో ఆనియన్స్ కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను, డ్రైడ్ ఆనియన్స్. దీంట్లో అయితే కొంచెం వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇది దమ్ చేసినప్పుడు మనకు కొంచెం పనికి వస్తుంది, యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ 700 grams మటన్కి నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను అండి. ఈ గ్లాస్తో ఇట్లా సోక్ చేసి పెట్టుకుంటున్నాను ½ అవర్ ముందు. అండ్ నెక్స్ట్ ఇట్లా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 tablespoon గీ కూడా యాడ్ చేసుకుని అండ్ మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి ఇట్లా యాడ్ చేసుకోండి. అండ్ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా మగ్గాలండి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇంక మనం ఏమి యాడ్ చేయనక్కర్లేదు, ఆల్రెడీ మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ దాంట్లో వేసేస్తాం కాబట్టి. సో దీంట్లోకి ఏమి యాడ్ చేయనక్కర్లేదు. నెక్స్ట్ మూత పెట్టు. జస్ట్ ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను. దాంట్లో కొద్దిగా సాల్ట్, ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ అండ్ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. సో చూసారా, వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. సో మొత్తం రైస్ అంతా యాడ్ చేశాక ఇట్లా కలుపుకోవాలి. సో ఈ రైస్ ఒక 90% కుక్ అయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. సో మటన్ అయితే అయిపోయింది, ఇప్పుడు స్టీమ్ చేసేది. సో చూసారు, ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇది కుక్ అయిన దాన్ని ఇట్లా నేను రైస్ కుక్కర్ క్లీన్ తీసుకున్నానండి. దాంట్లో దీన్ని ఇట్లా యాడ్ చేసి ఇట్లా వాటర్ ఉన్నా ఏం కాదు. సో దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. మీకు అంతగా వాటర్ ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ మగ్గేంత వరకు కుక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో రైస్ అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది. సో చూసారా, రైస్ ఇట్లా 90% వరకు కుక్ అయిపోయింది. సో నేనైతే నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను, బాస్మతి యూజ్ చేయలేదండి. అన్నీ బాయిల్ అవుతుంది. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని కొద్దిగా వాటర్ రైస్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో రైస్ అంతా ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని డ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం లెమన్ వాటర్. అండ్ నెక్స్ట్ యాడ్ ఏ లిటిల్ బిట్ ఘీ. అండ్ ఫైనల్గా ఫుడ్ కలర్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఇట్లా మిల్క్లో యాడ్ చేసి తీసుకున్నాను. సో ఇట్లా యాడ్ చేసుకున్నాను. దమ్ పెట్టాలి. చూసారా, స్టవ్ అయితే ఇట్లా చిన్నగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టాలి.
మొత్తం కవర్ చేయాలండి. ఇప్పుడు నేనైతే రోల్ పెట్టుకుంటున్నా. వెయిట్ స్టీమ్ అనేది బయటకు పోకుండా వెయిట్ పెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు దమ్ పెట్టుకోవాలి ఇట్లా. సో మూత తీసి చూసేద్దామండి. మంచిగా అయితే బిర్యానీ కుక్ అయిపోయింది చూసారా. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేద్దామండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. చూసారా, మంచిగా చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మా హస్బెండ్కి ఇచ్చి ఎట్లా ఉందో తెలుసుకుందాం. సో ఏవండి, బిర్యానీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉంది? సూపర్ ఉందా? సో మా హస్బెండ్ అయితే బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ రెసిపీని ఎవరైనా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అని ఎవరైనా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే వీడియో బాయ్.